నిజాంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో సోమవారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రైతు వారోత్సవాలు నిర్వహిస్తున్నామని మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు వారోత్సవాలు ఈ నెల 4వ తేదీ నుంచి 9వ తారీఖు వరకు వివిధ రైతు వేదికలు కొనసాగిస్తామన్నారు. రైతు వారోత్సవాల్లో ముఖ్యంగా రైతుల మేల ఆరోగ్య పరిరక్షణ గురించి రైతులకు అవగాహన కల్పించామన్నారు. రైతులు వరి పంట కాకుండా ప్రత్యామ్నాయ పంటలు మొగ్గు చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ రాజిరెడ్డి, ఎస్ఐ రాజేష్, గ్రామ సర్పంచ్లు నరేందర్, మంగళపల్లి మంజుల, ఆకుల స్వప్న, రమేష్, ఉప సర్పంచ్ గేరిగింటి బాబు, వార్డు సభ్యులు బండారి ఎల్లం దుర్గయ్య, రైతులు రత్నగారి రాజేశ్వర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, రాజ్యం, వ్యవసాయ విస్తరణ అధికారులు రమ్య, మౌనిక తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన నిజాంపేట మండలంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మన నిజాంపేట రైతు వేదికలో రైతు వారోత్సవాలని ప్రారంభించుకోవడం జరిగింది. ఈ రైతు వారోత్సవాలు ఈ నెల 4వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు వివిధ రైతు వేదికల్లో, అదేవిధంగా కాన్స్టిట్యున్సీ లెవెల్లో కూడా రైతులతో సమావేశాలు జరపడం జరుగుతుంది. ఈ రైతు వారోత్సవాల ముఖ్య ఉద్దేశం ఈ రోజున ముఖ్యంగా రైతులకు నేల ఆరోగ్య పరిరక్షణ గురించి ఏ విధంగా చేసుకోవాలి, నేల ఎంత సత్తువులో ఉంటే ఎంతగా మంచి పంటలు పండుతాయనేది అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా మన మండలంలో ఎక్కువ మంది రైతులు వరి సాగు వైపే మొగ్గు చూపుతున్నారు. అలా ఒకే పంట కాకుండా వివిధ పంటలు అంటే క్రాప్ డైవర్సిఫికేషన్, ఆయిల్ పామ్ కానీ, వెజిటబుల్స్ కానీ, పల్సెస్ కానీ ఆ విధంగా పంటలు వేసుకుంటే రాబోయే కాలంలో వాటికి మంచి డిమాండ్ ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా రైతులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరడం జరిగింది ఈ సమావేశంలో. అదేవిధంగా ప్రతి ఒక్క రైతు కూడా తన నేల పరీక్షను చేయించుకుంటే బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ఫర్టిలైజర్ అంటే సమతుల ఎరువుల పోషకాలు ఏ విధంగా అందించగలడా అనేది ఒక ఐడియా వస్తుంది. ఆ విధంగా కూడా రైతులు తమ పంటలకి ఎంత మోతాదులో ఎరువులు వేసుకోవాలి, ఎక్కువ ఎరువులు వాడకం వల్ల ఎంత నష్టపోతాం అనేది కూడా రైతులు కానీ అవగాహన ఈ కార్యక్రమంలో రైతులకు కల్పించడం జరిగింది.